ఈ యువ రైతు పేరు శ్రవణ్. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామవాసి. తన ఐడియాతో తయారు చేసిన పరికరంతో పశుపక్షాదుల నుంచి పంటలను కాపాడుతున్నాడు. సిర్పూర్ గ్రామంలో అధిక మంది రైతులు మొక్కజొన్నను పండించేవారు. అడవి పందులు, పక్షులు దాడి చేసి పంటలను ధ్వంసం చేస్తూ ఉండటంతో మొక్కజొన్న సాగును తగ్గించేశారు. కానీ శ్రవణ్ మాత్రం తనకున్న 3 ఎకరాల పొలంలో మొక్కజొన్న సాగును కొనసాగిస్తున్నాడు. మొక్కజొన్న పంటకు శ్రవణ్ తండ్రి కాపలాకు వెళ్లేవాడు. పంటను ధ్వంసం చేసేందుకు వచ్చే పందులు, పక్షులను రాత్రి పగలు తేడా లేకుండా తరిమేవాడు. తండ్రి పడే కష్టాలు చూసి శ్రవణ్ బాధపడుతుండేవాడు. భారీ శబ్దం చేస్తే అడవి పందులు పారిపోతూ ఉండటాన్ని శ్రవణ్ గమనించాడు. తన ఐడియాతో ఇంట్లో పాడైపోయిన ఫ్యాన్ రెక్కలు తీయించాడు. దానికి 2 సైకిల్ చైన్లు, స్టీలు బిందె, ప్లేట్ కుక్కర్ను కట్టి పరికరం తయారు చేశాడు. ఈ పరికరంలోని ఫ్యాన్ను ఆన్ చేయగానే అది వేగంగా తిరుగుతూ భారీ శబ్దాలు చేస్తుంది. తాను రూపొందించిన పరికరాన్ని శ్రవణ్ తన పొలంలో కట్టెలకు బిగించాడు. అంతేగాక పొలంలో డిస్కో లైట్లను అమర్చడంతో అడవి పందులు, ఇతర జంతువులు, పక్షులు మొక్కజొన్న పంట వైపు రావడం మానేశాయి. శ్రవణ్ పరికరం దెబ్బకు చుట్టుపక్కల పొలాల వైపు పశుపక్షాదులు కన్నెత్తి కూడా చూడటం లేదు. మక్క చేతికి వచ్చిన తర్వాత ఇక్కడ పందుల బెడద, కోతుల బెడద, చిలుకల బెడద ఎక్కువ ఉంటుంది. రాత్రి కూడా రైతు రావాల్సి వస్తుంది. డేలో కష్టపడుతున్నారు రైతు, రాత్రికి కూడా కష్టపడుతున్నాడు. నేనేం చేశానంటే రైతు నైట్లో రాకుండా నేను ఒకటి కనిపెట్టాను అన్నట్టు చేశాను. అది తక్కువ ఖర్చుతో 500 నుంచి 1000 రూపాయలు వచ్చే ఖర్చుతో రెడీ చేశాను. దీన్ని చూసి చుట్టుపక్కల అందరూ వస్తున్నారు, దీన్ని ఎలా రెడీ చేశావు? రీసెంట్గా ఒక రైతు వచ్చాడు, జొన్న పంట వేసాడంట. ఆ రైతు వెళ్ళే టైంలో చిలుకలు వెళ్ళిపోతున్నాయి, రైతు రాని టైంలో చిలుకలు తినేస్తున్నాయి. ఇదేంటంటే ఎప్పుడు సౌండ్ చేస్తూనే ఉంటుంది కదా, ఆ సౌండ్ వల్ల చిలుకలు కానీ, పిట్టెలు కానీ, కోతులు కానీ, పందులు కానీ రావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. మక్క కోసంకు జొన్న పెట్టుకున్న జొన్నకు పని చేస్తుంది, మక్కకైనా పని చేస్తుంది. ఇప్పుడు పొలాల పందులు వస్తున్న సుఖ పొలంకైనా పెట్టుకొస్తారు, మంచిగా అనిపించింది. అది చేసేట్లు వస్తలేదు సార్, మంచిగా అనిపిస్తుంది. రైతుకు కొద్దీ చెప్తున్నా, కోతులు బీతులు ఏం వస్తలేదు అది పెట్టించండి. తక్కువ ఖర్చుతో పశుపక్షాదుల నుంచి పంటలను రక్షించే పరికరం తయారు చేసిన శ్రవణ్ను రైతులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.